శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఆదివారం, తిథి చతుర్దశి, తెల్లవారుజామున 4:02 వరకు, నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం, రాత్రి 11:21 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 4:04 నుండి 5:45 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 5:02 వరకు కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం. జ్యేష్ఠ అంటే మిక్కిలి పెద్దది, మిక్కిలి శ్రేష్టమైనది అనేటువంటి అర్థాలు వస్తాయి. మనం పెద్దవారికి సంకేతంగా జ్యేష్ఠుడు అనేటువంటి పదాన్ని వాడతాము. నో, యా, యు అనేటువంటి అక్షరాలు పేరులో కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అధిపతి ఎవరు అంటే ఇంద్రుడు. 3 తారలతో, 3 తారల సమూహంతో ఛత్రాకృతిలో ఆకాశంలో అంటే గొడుగు ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి అక్షరం ఏకాక్షర స్వరంతో ఈరోజు ఏదైనా మంత్రాన్ని విన్నా జపించినా వారికి శుభం చేకూరుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి చేతక పక్షి. చేతక పక్షిని చూసి నమస్కరించుకోవడం మంచిది. అలాగే వృక్షం పూగ వృక్షం అంటే వక్క చెట్టు. వక్క చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటడం కూడా వీరికి శుభాన్ని చేకూరుస్తుంది. ఈరోజు గాయత్రి ఆరాధన చేసుకోవడం చాలా శుభం కనుక గాయత్రీదేవిని ఆరాధించడం అనేది మంచి విషయం. ఇక తిలాన్నం భక్షయేత్ అంటే తిలలతో కూడినటువంటి అన్నాన్ని అంటే నువ్వులతో కూడినటువంటి అన్నాన్ని తీసుకుని మనం బయటికి ప్రయాణానికి వెళ్ళడం అనేది మంచిది. ఆదివారం ఈరోజు సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక సూర్యుడి యొక్క ఆరాధనతో పాటు గాయత్రి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.